వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనకు తెలంగాణ బడ్జెట్ 2025-26 రావడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఈ బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్, మనందరికీ తెలిసిందే. ఒక్కొక్కసారి మనకేంటంటే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్లో అంటే గ్రూప్ 2, గ్రూప్ 3 లేదంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మనకు డైరెక్ట్గా వీటిని మెన్షన్ చేసి అడుగుతారు. కొన్నిసార్లు మనం మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు వీటిని యూజ్ చేసుకొని మనం ఆన్సర్ రాస్తూ ఉంటాం. సో ఎనీవే ఈ బడ్జెట్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఈ బడ్జెట్లో ఎంత మనీ కేటాయించారు, ఏ కేటగిరీకి ఎంత కేటాయించారని చెప్పేసి మనం ఒకసారి డీటెయిల్డ్గా చూద్దాం. ఓవరాల్గా ఈ బడ్జెట్ చూస్తే మనకు ఈసారి 3,04,965 కోట్లుగా ఉంది. పోయినసారి కంటే ఇది 5% ఎక్కువ. అయితే దీంట్లో మనకు రెండు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. అవేంటి అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది చాలా ఎక్కువగా ఉంది, 2,26,982 కోట్లుగా ఉంది. అదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తీసుకుంటే 36,504 కోట్లు ఉంది. సో జనరల్గా మనకు స్టేట్ బడ్జెట్ని చూసినప్పుడు ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదే మనకు నేషనల్ బడ్జెట్ చూస్తే ఏంటంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్తో పాటు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది మనకు స్టేట్ గవర్నమెంట్తోని కంపేర్ చేస్తే. ఎందుకు దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే జనరల్గా ఈ స్టేట్ గవర్నమెంట్ వచ్చేసరికి ఇక్కడ ఈ పీపుల్ వెల్ఫేర్ మీద ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటుంది. సో అందుకని మనకి ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇదొకటి మనకు చాలా ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత లేదంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత. వీటితో పాటు మనం ఈ వీడియోలో ఈ బడ్జెట్ అనేది ఉమెన్కి ఏ విధంగా కేటాయించింది, జెండర్ ఈక్వాలిటీ కోసం లేదంటే జెండర్ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి కేటాయింపులు ఉన్నాయని చెప్పేసి ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు ముఖ్యంగా చూస్తే 5 స్కీమ్స్ అనేది మనకు కనబడుతూ ఉన్నాయి. అందులో మొదటిది మహాలక్ష్మి స్కీమ్. ఈ స్కీమ్ కోసం గవర్నమెంట్ 4,305 కోట్లు కేటాయించింది. దాని తర్వాత గృహజ్యోతి స్కీము, దీనికోసం 2,080 కోట్లు కేటాయించింది. దీంతో పాటు మనకేంటంటే ఈ గ్యాస్ సిలిండర్స్కి సబ్సిడీ ఇస్తూ ఉంది, అది మనందరికీ తెలిసిందే. ఇది ముఖ్యంగా ఈ ఉమెన్ని టార్గెట్ చేసి ఇస్తూ ఉన్నారు. సో వీటి కోసం 723 కోట్లని కేటాయించడం జరిగింది. వీటితో పాటు 3 స్కీమ్స్తో పాటు ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతున్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఉమెన్కి సంబంధించి ఐసిడిఎస్కి సంబంధించి కానివ్వండి లేకపోతే ఆరోగ్య మహిళ ఇలాంటి స్కీమ్స్ సంబంధించి ఇక్కడ మనకి ఏంటి అంటే మహిళా శిశు సంక్షేమం కోసం 2,862 కోట్లని కేటాయించడం జరిగింది. సో వీటితో పాటు మనకేంటి అని అంటే ఈ రైస్ ప్రొక్యూర్మెంట్ అని చెప్పేసి ఆ ఐకేపీ కేంద్రాల ద్వారా తీసుకోవాలి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా మనం వీటిని కలెక్ట్ చేసి రైస్ మిల్స్ని ఆడిచ్చి ఎఫ్సిఐకి సప్లై చేయాలని అదొకటి. దాంతోపాటు రీసెంట్గా మనకు చూస్తే ఇందిరా మహిళా శక్తి కింద మనకు ఇదైతే ఆర్టీసీ బస్సెస్ కాంట్రాక్ట్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ మహిళా సంఘాలకు కేటాయించి చేయాలని చెప్పేసి దాని కింద 600 బస్సులకు ఆర్థిక సాయం, ఇలాంటివన్నీ కూడా ఈ బడ్జెట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ మహిళలను టార్గెట్ చేస్తూ ఈ జెండర్ బడ్జెట్ గురించి కేటాయించిన కేటాయింపులు. సో వీటితో పాటు మనకు మిగతా స్కీమ్స్ కూడా బడ్జెట్ని కేటాయించడం జరిగింది. ఒకసారి వాటిని మనం అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా కొన్ని స్కీమ్స్ని మనం ఇక్కడ హైలైట్గా అబ్జర్వ్ చేస్తున్నాం. మీకు చాలా ఉన్నాయి, బట్ కొన్నిటిని మాత్రం మనం చాలా వరకు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వీటిలో చూస్తే మనకి ఏంటి అంటే అగ్రికల్చర్ కోసం అసలు ఎంత అలొకేట్ చేశారని చెప్పేసి చూద్దాం. 24,439 కోట్లని అలొకేట్ చేయడం జరిగింది. అదే ఎడ్యుకేషన్ కోసం 23,108 కోట్లని అలొకేట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకు ఎడ్యుకేషన్కి అగ్రికల్చర్కి కేటాయించారు. వీటితో పాటు మనకి ఏంటంటే వెల్ఫేర్ కోసం ముఖ్యంగా ఎస్సీ వెల్ఫేర్ కోసం దాదాపు 40,232 కోట్లని కేటాయించడం జరిగింది. ఎస్టీ వెల్ఫేర్ కోసం 17,149 కోట్లు కేటాయించడం జరిగింది. బీసీ వెల్ఫేర్ కోసం 11,405 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా మైనార్టీ వెల్ఫేర్ కోసం 3,591 కోట్లు కేటాయించడం జరిగింది. సో ఇవేంటి అంటే క్యాస్ట్ బేస్డ్ వెల్ఫేర్ కావచ్చు లేదా రిలీజియస్ బేస్డ్ వెల్ఫేర్ కావచ్చు, ఏ విధంగా అయినా సరే ఎవరైతే పాపులేషన్లో డౌన్ ట్రెడ్ను లేదంటే వెనుకబడి ఉన్నారో వాళ్ళ కోసం గవర్నమెంట్ చాలా ఎక్కువగానే కేటాయించిందని చెప్పొచ్చు. అంటే దీన్ని బట్టి గవర్నమెంట్ ఇంటెన్షన్ ఏంటి, పేదల కోసం లేదంటే వెనుకబడిన వర్గాల కోసం గవర్నమెంట్ ఏ విధంగా ప్రయత్నం చేస్తుంది, ఏ విధంగా మనీ అలొకేట్ చేస్తుందని చెప్పేసి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది వాళ్ళ సీరియస్నెస్ కానీ సిన్సియారిటీ కానీ. సో ఇవన్నీ మనం జనరల్గా బడ్జెట్లో ప్రతిసారి చూస్తూనే ఉన్నాం. ఈసారి బడ్జెట్ కూడా మనం డిస్కస్ చేసినట్టు 5% ఎక్కువగా ఉంది. పోయినసారి మనకు చూస్తే ఏంటంటే
తక్కువగా ఉండే 2,90,000 కోట్ల మధ్యలోనే ఉండే. ఈసారి చూస్తే మనకు 3,04,965 కోట్ల రూపాయలతోటి బడ్జెట్ పెట్టారు. సో ఎనీవే దీన్ని బట్టి మనకు ఒకటి అర్థమవుతుంది, అదేంటి అంటే బడ్జెట్ అనేది పెరిగింది, 5% ఎక్కువగా ఉంది పోయినసారి కంటే. దాంతోపాటు కొన్ని రంగాలకు కూడా కేటాయింపులు పెరిగాయి. దాంతోపాటు ఉమెన్కి చాలా ఎక్కువ బెనిఫిట్ అయ్యేలాగా ఇచ్చారు. దాంతోపాటు కొన్ని గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, బ్యాక్వర్డ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటి వెల్ఫేర్ కోసం కూడా మనీ ఎక్కువగా కేటాయించడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటి అని అంటే మనం అనలైజ్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు మెయిన్స్లో వచ్చినా కూడా ప్రిలిమ్స్లో వచ్చినా కూడా వీటిని అప్లై చేసి రాసే విధంగా ఉండాలి. ముఖ్యంగా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదన్నా వెల్ఫేర్ గురించి మాట్లాడేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ వెల్ఫేర్ గురించి మాట్లాడినప్పుడు మనం ఈ బడ్జెట్ అలొకేషన్ని వాటిని డిస్కస్ చేయొచ్చు. అక్కడ 40,000 కోట్లు కేటాయించారని చెప్పేసి డిస్కస్ చేయొచ్చు. ఉమెన్ గురించి డిస్కస్ చేయాల్సి వచ్చినప్పుడు, ఉమెన్ గురించి ఆన్సర్ రాయాల్సి వచ్చినప్పుడు ఈ బడ్జెట్ అలొకేషన్స్ ఎలా ఉన్నాయి, మహాలక్ష్మి స్కీమ్కి ఎంత కేటాయించారు, లేకపోతే గృహజ్యోతి స్కీమ్స్ ఎలా కేటాయించారు, ఇవన్నీ కూడా మనం అక్కడ డిస్కస్ చేసి రాయడం వల్ల ఏమవుతుంది అంటే జనరల్గా ఆ ఎగ్జామినర్ని మనం ఇంప్రెస్ చేయొచ్చు.